పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. వారు అప్పుడు జనసమూహమును చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుని కరుణింపుము, మూర్ఛ రోగము వలన తీవ్రముగా బాధపడచ్చు, అనేక పర్యాయములు నిప్పులలో నీళ్ళలో పడుచున్నాడు. నేను తమ శిష్యుల వద్దకు తీసుకుని వచ్చి తిని, కాని వారు స్వస్థపరపలేకపోయేరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అల్ప విశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలముందును, ఎంతవరకు మిమ్ము సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండు అని చెప్పెను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును మేమేలా పారదోలలేకపోతిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసం మీకున్న ఎడల ఈ పర్వతముతో, నీవిక్కడి నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో ఒక్కానించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వృద్ధురాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఈనాడు మనం చదువుకున్నటువంటి ఈ సువిశేష పఠనాన్ని ఆమె చదువుతుంది. ఆమెకి ఈ మాటలు కనిపించాయి. ఏమిటి అవి అంటే, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ పర్వతముతో నీవిక్కడి నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును అనేటువంటి దేవుని యొక్క మాటలు ఆమెకు కనిపించినవి. ఆమె ఒకే నిర్ణయం తీసుకుంది. నాకు నిజముగా ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల నా ఇంటి వెనకాల ఉన్నటువంటి పెద్ద మర్రి చెట్టు వేళ్లతో పెళ్ళిగిల్లి సముద్రంలో పడాలని ప్రార్థన చేసింది. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత కొంత సమయానికి కిటికీలు తలుపులు తెరిచి ఇంటి వెనకాల ఉన్నటువంటి ఆ మర్రి చెట్టును చూడాలని అనుకుంది. ఆ విధముగా కిటికీ తలుపులను తెరిచి చూసేసరికి ఆ యొక్క మర్రి చెట్టు అక్కడే ఉంది. మరలా కొంత సమయం అయిన తర్వాత మరలా కిటికీ తలుపులు తెరిచి మర్రి చెట్టును చూడసాగింది. అది ఆ మర్రి చెట్టు వేళ్లతో సగా పెళ్ళగిల్లి సముద్రంలో పడిందా లేదా అని. తర్వాత తెల్లవారుజామున మరలా కిటికీ తలుపులు తెరిచి చూడగానే ఆ మర్రి చెట్టు అక్కడే ఉంది. మరలా ఉదయం 8ంటికి చూడగానే మరలా మర్రి చెట్టు అక్కడే ఉంది. దానితో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. నాకు పట్టిన పిచ్చగానే ఈ మర్రి చెట్టు ఎందుకు అది వేళ్లతో పెళ్ళగిల్లి సముద్రంలో పడుతూ ఉంటుంది అని ఆమె ఆలోచన చేసింది. కాబట్టి మనకి ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. ఈ విధమైనటువంటి అనుమానంతో కూడుకున్నటువంటి విశ్వాసం అనేటువంటిది ఉండకూడదు అని ఈరోజు తెలియపరుస్తూ ఉన్నారు. ఏదైనా మనం సాధించుకోవాలి అంటే గనక, ఏదైనా మనం పొందుకోవాలి అంటే గనక దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మనం ప్రార్థన చేస్తే గనక దేవుడు ఖచ్చితంగా అది మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేగాని ఏదో మనము అర్రకొర్ర విశ్వాసముతో ప్రార్థన చేస్తే గనక మన జీవితంలో ఏది కూడా మనం పొందుకోలేమని ఈరోజు సువార్త పట్టడం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. మనకి ఏమి కావాలేనో స్పష్టముగా తెలుసుకుని దాని కొరకు సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే గనక దేవుడు తప్పనిసరిగా దాన్ని మనకి అనుగ్రహిస్తానని తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క బాలుని తండ్రి శిష్యుల మీద విశ్వాసం ఉంచాడు. వాళ్ళు చేయలేకపోయారు. కానీ దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాడు. ఖచ్చితంగా దేవుని దగ్గరికి తీసుకుని వెళితే గనక నా కుమారుడికి స్వస్థత జరుగుద్ది అని. ఆ విధముగా మనము కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసము దేవుని మీద కనపరచాలి అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. తర్వాత శిష్యులు ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, మేము ఎందుకని ఆ యొక్క దయ్యమును వెడలగొట్టలేకపోయాము అని అడిగినప్పుడు దేవుడు ఒకే ఒక మాట చెబుతున్నాడు, దానికి మీ అల్ప విశ్వాసమే కారణమని. తర్వాత దేవుడు వారికి తెలియపరిచేటువంటిది, ఆవగింజంత విశ్వాసం మీకున్నా
ఈ పర్వతమును ఇక్కడి నుండి పొమ్ము అంటే పోతుంది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని ప్రభువే వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఆవగింజ చాలా చిన్నగా ఉంటుంది, కానీ అది మొలకెత్తి పెద్ద చెట్టుగా మారుతుంది. మన విశ్వాస పరిమాణం ఎంత పెద్దది అన్నది కాదు ముఖ్యం, ఆ విశ్వాసం ఉంచే దేవుడు ఎంత గొప్పవాడు అన్నదే ముఖ్యం. ఎలాంటి పెద్ద సమస్యలైనా కొండలైనా మన జీవితంలో ఎదురైనా దేవుని చిత్తానుసారముగా ప్రార్థిస్తే, విశ్వాసం ఉంచితే వాటన్నిటిని కూడా మనం జయించగలము అని ఈరోజు మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెడుతూ మనకు ఎదురైనటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించుకునేటువంటి శక్తిని, అదేవిధంగా జ్ఞానాన్ని దేవుడు మనకు ప్రసాదించాలని మనం అందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మహోన్నతుడును మహాగణుడువైన మా యేసయ్య, నీ బంగారి పాదాలకు వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు ప్రభు. ఈరోజు చదువుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారు చదివినటువంటి చదువులను బట్టి మంచి భవిష్యత్తుని ఏర్పరచుకునేటువంటి జ్ఞానాన్ని వారికి ప్రసాదించమని మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.